సో నా నెంబర్ వాళ్ళకి ఇచ్చి కాల్ డేటా తీయమనండి, వారిద్దరు కాల్ డేటా కూడా తీసుకోమనండి. బట్ గోప్యత, వ్యక్తిగత గోప్యత కూడా మనకి ఇవ్వక్కర్లే, వాళ్ళనే ఉంచుకోమనండి. బట్ ఎవరు చేశారో తెలియాలి. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను కూడా 20 years ఒకటే నెంబర్ వాడుతున్నా. నా నెంబర్ ప్రపంచం అందరు కూడా ఎవరు ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఆన్సర్ ఇంకొకటి, వేణుకి, శ్రీమతి వేణు గారికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో నాకు తెలియదు. నాకు మాత్రం TV5 కంపెనీ ఇచ్చే శాలరీ అకౌంట్ నా పక్కనే ఉంటుంది. TV5 పక్కనే ఉంటుంది SBI, రెండు పక్కనే, రోడ్డే అడ్డం. ఆ బ్యాంక్ వచ్చేసి DHVSSN మూర్తి నెంబర్ అకౌంట్ తీసేసుకోండి, నేనే పోలీస్కి రాస్తా కావాలంటే. మరొకటి, నాకు హోమ్ లోన్ అకౌంట్ ఒకటి ఉంది. నేను గత ఛానల్లో పనిచేసినప్పుడు ఆ సంస్థ యాజమాన్యం బిల్డర్తో మాట్లాడి తక్కువ రేటుకి నాకు ఇప్పించి, తక్కువ రేట్ అంటే మరీ తక్కువ కాదు, కాస్ట్ టు కాస్ట్కి ₹1 లాభం వేసుకుని దానికి తగ్గ EMI నాకు ఎంత వస్తుందో కట్టి యూనియన్ బ్యాంక్ సాక్షి ఆఫీస్ ఎదురుగుండా, అప్పుడు ఆంధ్ర బ్యాంక్, అందులో హోమ్ లోన్ అకౌంట్ ఉంది. మధ్యలో నేను మహాలో పనిచేసినప్పుడు వాళ్ళ అకౌంట్ ఒకటి తీసారు, శాలరీ అకౌంట్ HDFC. అది అంత పెద్ద యాక్టివ్గా లేదు, ₹80 ₹90 ఉంటాయి. మినిమం అమౌంట్ పే చేయలేదు కాబట్టి మొన్న ఎంతో ఖర్చు చేశారు, 460 ఎంతో ఒకసారి ఏదో అమౌంట్ వేస్తాను. సో ఈ 3 అకౌంట్లు రేపు నేను ఇచ్చేస్తాను. వేణు అకౌంట్లు, వేణు శ్రీమతి గారి అకౌంట్లు పోలీస్కి ఇచ్చేయమనండి, తెలియజేసుకోవచ్చు కదా. డెఫినెట్గా గుర్తుకు. ఎందుకంటే ఇంకోటి కూడా మనకు తెలియజేసుకోవచ్చు కదా. పోనీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, నాకు వాళ్ళు కూడా లేరు. పోనీ నీ అకౌంట్ కాకపోతే మీ భార్య లేదు, నీ పిల్లలు లేరు, ఏ అకౌంట్లో తీసుకోండి.